ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో ఖచ్చితంగా అంటే స్ట్రెస్ లేకుండా ఎవరు లేరనే చెప్పుకోవచ్చు. అండ్ అసలు స్లీప్లెస్గా ఉండడం, ఓవర్ స్ట్రెస్ అయిపోవడం. సో దీని నుంచి బయటపడి హెల్తీగా ఉండాలి, నిజంగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలంటే ఎలా మరి? ఐ థింక్ మనకి బేసిక్గా స్ట్రెస్ పెరగడానికి కారణం అవర్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. పెళ్ళి చేసుకోవాలంటే కారు ఉండాలి, పెళ్ళి చేసుకున్నాక ఇల్లు ఉండాలి పిల్లల్ని కనాలంటే. సో వీటన్నిటికంటే ముందు కనీసం 4-5 వెకేషన్ల కన్నా వెళ్ళి 4-5 కంట్రీలన్నా చూసి రావాలి. సో మనకి ఇంపార్టెన్స్ లైఫ్లో ప్రయారిటీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మనం ఇప్పుడు చాలా మందిలో ఆటిజం అనేది వింటున్నాం. సో ఆటిజంకి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ వాళ్ళు ఇప్పటివరకు రీసెర్చ్లో ఆటిజం కాజ్ చేసే కారణం అని కనుగొన్నది ఏజ్ మటుకే. అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, అడ్వాన్స్డ్ పెటర్నల్ ఏజ్, ఈ రెండిటి వల్ల ఆటిజం వచ్చే రిస్క్ ఉందన్నది ఒక్కటే ఇంతవరకు మనకి స్టడీస్ ద్వారా తెలిసింది. మరి మనం వెకేషన్లు వేసుకుంటూ ఇన్ని ప్లాన్లు వేసుకొని లాస్ట్కి వచ్చాకనే మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తామంటే, సో ఐ థింక్ అవర్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ హ్యాస్ టు చేంజ్. అది మారినప్పుడే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎంత కావాలి, ఎంత అవసరం. సో మన స్ట్రెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పటికీ కూడా అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఏజ్ కరెక్ట్ అంటే అది ఎవరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ప్రజెంట్ ఉన్న అంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్కి కానీ మీరు అన్నట్టు చాలా రకాల ఆలోచనలు, ఇల్లు కట్టుకోవాలి, వెకేషన్స్కి వెళ్ళాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా, మాకు మేము ఇంపార్టెంటే కదా అని చాలామందికి ఆలోచనలు ఉంటాయి. అసలు ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే బెటర్? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే. మనం ఏజ్ 30 దాటిందంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇన్ఫర్టిలిటీ అనే కాదు, ఓవరాల్గా హెల్త్ అయితే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. మీకు ముందే థైరాయిడ్ వచ్చింది, ముందే షుగర్ వచ్చింది, ప్రెగ్నెన్సీ విల్ డెఫినెట్లీ బీ మోర్ స్ట్రెస్ఫుల్. థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా అబ్బాయిలకు కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. చెప్పడానికి మేము అబ్బా వీళ్ళు చాలా కన్జర్వేటివ్, ఓల్డ్ ఫ్యాషన్ అనుకోవచ్చు, కానీ మేము చూస్తుంటాం డైలీ ఎంతమంది ఎంతగానం స్ట్రగుల్ అవుతున్నారు అని. లేదు, అస్సలు లేదు. వీఆర్ వెరీ కెరియర్ ఓరియంటెడ్. అంటే మీరు ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ పెట్టుకొని కూర్చోండి. వన్స్ యు ఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్ అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఓకే. అంటే ఏజ్ ప్రభావం ఎలా ఉంటుంది మ్యామ్ ఫెర్టిలిటీ పైన, మేల్ ఫెర్టిలిటీ పైన? సో ఏజ్ పెరుగుతుంది, 40 దాటుతుంది అంటే కౌంట్ బాగున్నా కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో మిస్క్యారేజ్ రిస్క్ పెరుగుతుంది. సో ఇది చూడడానికి మనం డిఎఫ్ఐ అనేది టెస్ట్ చేసుకోవచ్చు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఉన్న స్పర్మ్ ఎంత క్వాలిటీ ఉంది అంటే అది ఎగ్ని ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ దానికి ఎంత ఉంది, హెల్దీ ఎంబ్రియో ఇచ్చే ఛాన్స్ దానికి ఎంత ఉంది అనేది మనం ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో హై ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వి యూజువల్లీ ప్రిఫర్ టు డూ ఏ డిఎఫ్ఐ. ఈ టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ డిఎఫ్ఐ ఎక్కువగా ఉంది అని తెలిస్తే వాళ్ళకి మనం ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు కూడా వీ వుడ్ రిక్వైర్ డిఫరెంట్ ప్రొసీజర్స్. అంటే మైక్రోఫ్లూయిడిక్స్ కానీ, టీసా అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల బెటర్ క్వాలిటీ ఎంబ్రియోస్ అండ్ బెటర్ ఛాన్స్ అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది మనకు వస్తుంది. ఓకే.